హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పరిజా వ్లాగ్స్. మన ఇంట్లో అప్పుడప్పుడు ఏదైనా పండుగలు వచ్చినప్పుడు లేకపోతే ఫ్రైడేనో దేవుడికి అయితే కొబ్బరికాయ కొడతాము. అవి చిప్పలకు ఒకసారి ఏం చేయలేక బూజు పట్టిపోతాయి, లేకపోతే వేస్ట్గా పడేస్తాం కదా. అలాగే రెండు ఉన్నప్పుడు చాలా ఈజీగా ఇలాగైతే టేస్టీగా అయితే వంటలు అయితే ప్రిపేర్ చేసుకోండి. చాలా హెల్దీ అండ్ టేస్టీ ప్రాసెస్ కూడా చాలా ఈజీ ప్రాసెస్ అనేది. ఫస్ట్ అయితే మన దగ్గర ఉన్న కొబ్బరి చిప్పలను అయితే మంచిగా అయితే క్లీన్ చేసుకొని, లేకపోతే కొంచెం ఒకవేళ బూజులాగా ఏమైనా ఉంటే ఒకసారి వాష్ చేసుకొని తడి లేకుండా క్లీన్గా తుడిచేసి తర్వాత ఇలా అయితే చక్కగా తురిమేసుకోండి. 2 ఉన్నా 4 ఉన్నా ఎన్నున్నా పర్వాలేదు. 2 ఉన్నా ఒకవేళ 2 ఉన్నాయిగా ఏం చేస్తాంలే అని చెప్పేసి దాన్ని అలాగే చూసుకుంటూ ఉంటాము, అవి పాడైపోతూ ఉంటాయి. అలా కాకుండా చక్కగా ఇలాగ ఈజీ రెసిపీ అయితే ప్రిపేర్ చేయండి. పిల్లలు కూడా చక్కగా ఇష్టంగా తింటారు. మా సాతి చూడండి ఎలా వెయిట్ చేస్తుందో దానికోసం. కొబ్బరిని అయితే ఇలా చక్కగా కూరేసుకోండి. ఒకవేళ ఇలాగ కూరడానికి ఏమీ లేదు, ఒకవేళ కూరలేమో టైం లేదు అనుకున్నప్పుడు ఆ పైన ఉన్నది మొత్తం తీసేసి చక్కగా కొబ్బరిని కూడా మిక్సీ పట్టేసుకోండి. కూరినట్లే ఉంటుంది, చూడడానికి అంతా కూడా బాగుంటుంది. ఈజీ కూడా అయిపోద్ది, త్వరగా అయిపోద్ది. కానీ కోరితే అది అనేది వేరేలా ఉంటుంది, మనం మిక్సీ పట్టేది డిఫరెంట్గా ఉంటుంది. మా సాత్వి చూడండి అది అయిపోయింది కదా, ఇది చెయ్యి అని చెప్పేసి చేతికి ఏ విధంగా వేస్తూ ఉందో. 2 కొబ్బరి చిప్పులు అయ్యేంత వరకు అలాగే మొక్కల మీదే కూర్చొని ఉంది సాత్వి. తల కూడా ఏ విధంగా ఊపుతూ ఉందో చూడండి. అది తగులుతూ ఉన్నా కూడా కనీసం కదలట్లేదు, అక్కడ నుంచొని చూస్తూ ఉంది కూర్చొని. నాకు ఎప్పుడు ఇస్తుందా, నేను ఎప్పుడు రుబ్బుతానా అన్నట్లు చూస్తుంది సాత్వి. ఛాన్స్ ఇవ్వాలే కానీ మంచిగా చేసేద్దే. ఈ ఉండ నాకు చేయడం రాదు అండ్ ప్రాసెస్ కూడా తెలియదు, అందుకని ఇంకా సాత్వితో అయితే ఆడుతూ ఉన్నాను. మా అమ్మాయి కొబ్బరి కోరుతూ ఉంది, నేను కూడా నేర్చుకుందాము సాత్విక్ అప్పుడప్పుడు చేయొచ్చులే బెంగళూరులో వెళ్ళినప్పుడు అని చెప్పేసి దగ్గరుండి మరీ వీడియో కూడా తీస్తున్నాను. మీ అందరికి కూడా యూజ్ అవుద్ది. లడ్లు కూడా చాలా బాగున్నాయి, టేస్ట్గా ఉన్నాయి. ఇంకా మా సాత్వి చూడండి చిప్ప పెట్టంగానే ఏ విధంగా తల కింద కొంచెం తోసి పడేస్తుంది. శతకోపం పెట్టినట్లు తలకి మీద పెడుతున్నాను. కొబ్బరి అంతా కూడా మంచిగా అయితే రెడ్డిష్ కలర్లో అంతా కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి, పచ్చి స్మెల్ అంతా పోయేంత వరకు. ఒకవేళ కొంచెం గీ వేసుకోవాలనుకున్నా వేసుకోవచ్చు, గీ లేదు అనుకుంటే ఇంకా ఫ్లేవర్లెస్ ఆయిల్స్ ఉంటాయి కదా, కొంచెం స్మెల్ రాని ఆయిల్స్. శనగ అయితే బాగా స్మెల్ వస్తుంది, అది కాకుండా సన్ఫ్లవర్ అలాంటి ఆయిల్ కొంచెం స్మెల్ రావు. అలాంటి ఆయిల్ అయినా వేసుకొని కొంచెం లైట్గా వేసుకొని అయితే ఫ్రై చేసుకోండి, బాగుంటుంది. ఇంకా చూడండి కొబ్బరి అయితే అంతా కూడా ఫ్రై అయిపోయింది. అదే బాండీలో అయితే ఇంకా రవ్వ అయితే వేస్తున్నాయి. రవ్వ కూడా మరీ ఎక్కువ అయితే ఏమీ యాడ్ చేయట్లేదు, 200 గ్రామ్స్ అంతే, 200 గ్రామ్స్, 250 గ్రామ్స్ కూడా కాదు, 200 ఓన్లీ. ఇది ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న గీ, అందుకని కొంచెం బ్లాక్గా ఉంది, వడకట్లేదు. వడకడితే నీట్గా ఉండేది గీ అనేది. ఇంట్లోనేగా అని చెప్పేసి వడకట్టుకోకుండా అలా వేసేసాము. చూడండి కొబ్బరి అయితే మంచిగా ఫ్రై అయిపోయింది. ఇంకా నేనైతే లాగిచ్చేస్తున్నాను, ఖాళీగానే ఉన్నాను కదా. ఫ్రై అయిన కొబ్బరి బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది చక్కగా తింటాకి. రవ్వ కూడా ఫ్రై చేస్తున్నాను. ప్రాసెస్ కూడా చాలా ఈజీ ప్రాసెస్ అండ్ క్విక్గా అయిపోద్ది. లడ్లు కూడా చాలా త్వరగా అయిపోతాయి, టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. 200 అంటే 2 చిప్పలకి 200 గ్రామ్స్ అయినా రవ్వ అని చెప్పేసి అనుకోవచ్చు. ఒకవేళ ఎక్కువ రవ్వ వేసుకోవాలన్నా వేసుకోవచ్చు, దానిదేముంది. కానీ ఇలా బాగుంటుంది అని చెప్పేసి కొంచెం రవ్వతోనే మంచిగా అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాము. చక్కగా కొబ్బరి చిప్పలతో 2 కొబ్బరి చిప్పలతో 200 గ్రామ్స్ రవ్వ అంటే మహా అయితే ఒక 15-20 లడ్లు వస్తాయి అనుకుంటా, అంతే. చూడండి గీ ఇంకా ఈ 3 మనం రవ్వ ఎంత తీసుకున్నామో సేమ్ క్వాంటిటీతో పంచదార కూడా అంతే తీసుకోవాలి. రవ్వ అయితే 200 గ్రామ్స్ తీసుకున్నాను, అదే క్వాంటిటీతో షుగర్ కూడా 200 గ్రామ్స్ అయితే తీసుకున్నాను. ఇంకా డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా ఫ్రై చేసుకొని ఇది అంతా కూడా మిక్స్ చేసుకుంటే చాలు. దీంట్లో యాలకులు యాడ్ చేస్తే మంచి ఫ్లేవర్ ఉంటుంది, కొంచెం నెయ్యి కూడా యాడ్ చేయాలి. యాలకులు కొంచెం బాగా యాలకులు అనేవి కొంచెం బాగా నలిగినట్లు ఉండకోకుండా బాగా మిక్స్ అయ్యాయంటే బాగుంటుంది అని చెప్పేసి కొంచెం షుగర్ వేసి అయితే గ్రైండ్ చేశాను. చక్కగా యాలకులు అనేవి కనబడుకోకుండా మంచిగా అయితే గ్రైండ్ అయిపోయాయి, చక్కగా పొడం అయిపోయాయి. ఇంకా అది కూడా మిక్స్ చేసేస్తున్నాను, మంచి ఫ్లేవర్తో బాగుంటుంది అని చెప్పేసి. కాగపెట్టిన పాలు కొంచెం పోసుకుంటూ లడ్లు అనేవి చుట్టుకోవాలి. చూడండి మరీ ఎక్కువ పాలు ఎక్కువైనా కానీ లడ్డు అనేది మెత్తగా అంటే లడ్డు షేప్లో రాదు, జోరైపోద్ది కొంచెం. అందుకని చెప్పేసి కొంచెం పోసుకుంటూ మంచిగా అయితే మనకి లడ్డుకి చుట్టడానికి పిండి అనేది క్వాంటిటీ అనేది ముద్దలా అవుతుందో లేదో చూసుకుంటూ కొంచెం పాలు పోసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఒకవేళ కొంచెం పాలు ఎక్కువైనా కానీ లడ్డు చేయడం కుదరకపోయినా కానీ క్వాంటిటీ తింటాకైతే చాలా బాగుంటుంది.
సరిగ్గా షేప్ రాకపోయినా కానీ నేనైతే చూడండి లడ్డు చేయకముందే మంచిగా అయితే లాగిచ్చేస్తున్నా. మంచి టేస్టీగా ఉంది. లడ్డు రాకపోయినా పర్వాలేదు, టేస్ట్ అయితే సూపర్గా ఉంది. కొంచెం లడ్డు ఉంటే ఏంటంటే షేప్ అనేది బాగుంటుంది, చూడడానికి బాగుంటుంది, తింటానికి కూడా ఈజీగా ఉంటుంది అని చెప్పేసి ప్రిపేర్ చేసుకోవడమే. చూడండి లడ్డు అయితే ప్రిపేర్ అయిపోతుంది చక్కగా మంచిగా అయితే రవ్వ లడ్డు లాగా. టేస్ట్ కూడా సూపర్గా ఉంది. ఈజీ ప్రాసెస్, చాలా ఈజీ. 2 కొబ్బరి చిప్పలు ఉంటే చక్కగా మన ఇంట్లో ఆల్మోస్ట్ రవ్వ ఉంటుంది. రవ్వ కూడా మరీ ఎక్కువేం అవసరం లేదు, జస్ట్ 200 గ్రామ్స్ 250 గ్రామ్స్ కూడా కాదు, 200 అంతే. అలా వేసేసుకొని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చక్కగా పిల్లలకి స్నాక్స్ లాగా రోజుకు ఒక వండివ్వచ్చు. చక్కగా మనం కూడా అప్పుడప్పుడు తినొచ్చు. ఇది ప్రిపేర్ చేసుకున్నది మ్యాక్సిమం ఒక 20 days దాకా ఉంటుంది. ఈ లోపలనే మ్యాక్సిమం అయిపోతాయి కూడా. రోజుకు 2-3 తినేస్తే. చూడండి లడ్డు చూడండి, చూడడానికి ఎంత బాగుందో, మంచి కలర్ఫుల్గా ఉంది, మంచి టేస్టీగా ఉంది అండ్ చాలా ఈజీ ప్రాసెస్. ఒక్కసారి అయితే ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కూడా కింద కామెంట్ సెక్షన్లో అయితే రాయండి. నేను కూడా ఈసారి అయితే బెంగళూరు వెళ్ళినప్పుడు ట్రై చేస్తాను. టేస్ట్ కూడా చాలా బాగుంది అండ్ త్వరగా కూడా అయిపోద్ది కదా, చాలా ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకా ఎక్స్ట్రా కూడా ఏం అవసరం లేదు, అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే చక్కగా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకొని మంచిగా అయితే తినేయచ్చు. మీకు ఈ లడ్డు చేయడం నచ్చిందా? లడ్డు కూడా టేస్ట్ కూడా చాలా బాగుంది. ఒకవేళ ప్రాసెస్ మీకు చాలా ఈజీగా ఉంది, ఇంట్లో అన్నీ ఉన్నాయి అనుకుంటే ఒకసారి అయితే ట్రై చేయండి. చక్కగా సింపుల్గా టేస్టీగా అయితే పిల్లలకి చేసి పెట్టచ్చు. చక్కగా అప్పటికప్పుడు చక్కగా పిల్లలు, నేనైతే వెంటనే ఒక 3 లడ్డులు అయితే తినేసాను, అంత బాగున్నాయి. మా సాత్విక్ కూడా ఇంకో లడ్డు కావాలంటే ఏ విధంగా అడుగుతామో చూడండి, చాలా బాగున్నాయి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చక్కగా స్కూల్ నుంచి రాగానే స్నాక్స్ లాగా ఇవ్వచ్చు. చక్కగా స్నాక్స్ బాక్స్లో కూడా పెట్టేయచ్చు. బాగున్నాయి లడ్డులు అనేవి. ఈజీ ప్రాసెస్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ ఎవరైనా ఇప్పుడే చూస్తున్నారో కింద కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ అయితే క్లిక్ చేయండి. నేను దగ్గరుండి మంచిగా లాగిచ్చేస్తున్నాను. ఇంకా మా అమ్మ లోపలే తీసుకెళ్ళి మా డాడీకి మా తమ్ముడికి లడ్లు అయితే ఎలా ఉన్నాయని చెప్పి టేస్ట్ చూపిస్తుంది. నచ్చాయి వాళ్ళకి కూడా.